హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే ఏమాత్రం నీచు వాసన రాకుండా అలాగే వారం రోజుల పాటు నిల్వ ఉండే విధంగా గోంగూర పచ్చి రొయ్యలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు నేనైతే ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నానండి. పైన పొట్టంతా ఒలిచేసిన తర్వాత ఇవి కేజీ ఉన్నాయండి. మెజర్మెంట్ వచ్చేసి వేస్టేజ్ అంతా పోయిన తర్వాత కేజీ ఉన్న రొయ్యలు అనమాట. వీటిని శుభ్రంగా వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పును వేసుకొని ఏమాత్రం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్కి ఇందులోంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఈ విధంగా 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి అడుగంటకుండా. ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఈ రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు రొయ్యల్ని బాయిల్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయాయి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూర ఇక్కడ నేను వచ్చి 4 కట్టలు తీసుకున్నానండి. చిన్న కట్టలు 4 తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇందులో వేస్తున్నాను. మొత్తం గోంగూర అంతా కూడా ఇందులో వేసిన తర్వాత దీని మీద ప్లేట్ పెట్టేసి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే హైలో పెట్టేశారంటే గోంగూర అంతా అడుగున మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే కాసేపటికి ఈ విధంగా వాటర్ రిలీజ్ అయ్యి అంతా ఒక దగ్గరకు వస్తుంది. రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయి గోంగూర అంతా కూడా పేస్ట్లా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఉప్పు కారం మొత్తం గోంగూరకి కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవడమే. మన గోంగూర కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలని యాడ్ చేసుకోండి. అలాగే 1 అంగుళం దాల్చిన చెక్క ముక్క, అలాగే 6 లవంగాలు అండ్ 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని ఫోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 అంగుళం అల్లం ముక్కని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే వెల్లుల్లి ఒక పాయ మొత్తం వేసేస్తున్నానండి. వెల్లుల్లి స్కిన్ తీయాల్సిన అవసరం లేదు. ఒక 12-13 రెమ్మల వరకు వస్తాయి. అవి మొత్తం వేసేసుకోండి. తర్వాత ఇందులోకి 1 పచ్చిమిర్చి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న మసాలాని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మసాలాని ప్రిపేర్ చేసేసుకున్నాం, అలాగే గోంగూరని తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇంకా రొయ్యల్ని కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. రొయ్యల్ని ఇందులో వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయాలండి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వలేదంటే కూర త్వరగా పాడైపోతుంది. సో అందుకని వీటిని బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుంది. ఒక 10 మినిట్స్ పాటు ఇదే విధంగా కంటిన్యూస్గా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మన రొయ్యలు చూడండి మంచి గోల్డెన్ కలర్కి వచ్చాయి. ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి రొయ్యలు. ఆయిల్ అంతా కూడా ఈ విధంగా సపరేట్ అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 10 కాయల చొప్పున తీసుకున్నాను. వాటిని
బారుగా చీల్చి ఇందులోకి వేసుకున్నాను. ఇవి కూడా ఒకసారి తిప్పుకున్న తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని సన్నగా తరిగి వేసానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చి 1 కప్పు వరకు వచ్చాయి. ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకొని తర్వాత ఇందులోకి ఒక 3 రెమ్మలు కరివేపాకు వాష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మన కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కాడ పార్ట్ని ఈ విధంగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఈ ఉల్లిపాయలు కంప్లీట్గా మగ్గిపోవాలండి. 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి చెక్ చేస్తూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, మనకి ఉల్లిపాయలు అనేది ఈ విధంగా కంప్లీట్గా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది ఇందులో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలండి కంటిన్యూస్గా. ఈ పచ్చివాసన మసాలా అనేది పచ్చివాసన అంతా పోయేంత వరకు, అలాగే నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా తిప్పుతూ ఉండాలి. మసాలా అంతా కూడా రొయ్యలకి పెట్టి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం రొయ్యల్ని బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ని వేసుకున్నాం కదా, అలాగే గోంగూర ఫ్రై చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాము. అందుకని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసిన వాటర్ కాగి వన్స్ ఈ విధంగా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోంగూరని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఈవెన్గా కలుపుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోండి. గోంగూర పులుపంతా కూడా రొయ్యలకి బాగా పట్టే విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా తిప్పుకుంటూ ఉండండి. తర్వాత కొత్తిమీర ఆకు పార్ట్ ఉంటుంది కదా, సన్నగా తరిగి వేసుకోవడమే. అంతేనండి, మన గోంగూర పచ్చి రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. ఇలా తయారు చేసుకొని పెట్టుకున్న గోంగూర పచ్చి రొయ్యల కూర 1 వీక్ వరకు ఫ్రీజర్లో పెట్టకపోయినా సరే పాడవకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఏమాత్రం నీచు వాసన అనేదే రాదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.